గిరిజనులను నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. పాపన్నపేట గిరిజనుల ఆరాధ్య దైవం అయిన సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను నార్సింగ్ గ్రామ శివారులో ఇంత పెద్ద ఎత్తున జరపడం గొప్ప విషయం అని మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. గురువారం పాపన్నపేట మండల పరిధిలో నర్సింగ్ శివారులో సేవాలాల్ జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు గిరిజనులను ఎలాంటి ఆపద వచ్చినా ఎల్లవేళలా ఆదుకుంటానని అన్నారు. గిరిజనులు గతంలో తమను ఎన్నికలలో ఆదరించి గెలిపించారని, ఈసారి తమ కుమారుడికి మద్దతు ఇచ్చి గెలిపించారని, వారి ప్రేమాభిమానాలు తమ కుటుంబం ఎన్నటికీ మరిచిపోదని వెల్లడించారు. నార్సింగ్ మెయిన్ రోడ్డు నుంచి సేవాలయాల్ ఆలయం వరకు సీసీ రోడ్డు ఏర్పాటు చేయాలని గిరిజనులు మైనంపల్లి హనుమంతరావు దృష్టికి తీసుకెళ్లగా రోడ్డు మంజూరుకి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ప్రశాంత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు గౌస్, శ్రీకాంత్ అప్ప, పూల్ సింగ్, సాక్రు నాయక్, శ్రీనివాస్, రమేష్ నాయక్, సేవాలాల్, అశ్విని, సక్కుబాయి తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒకటే గమనించాలి. తాండా నా కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రతి గ్రామంలో కూడా బ్రహ్మాండమైన ఊహించిన దానికంటే ఎక్కువ మెజారిటీ ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా. కంఠంలో ఊపిరి ఉండే వరకు మీ అందరూ నేను కాపాడుకుంటాను. నన్ను మీరు వదిలిపెట్టిపోవాలి, మిమ్మల్ని నేను వదిలిపెట్టిపోనని చెప్పి కూడా ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున మా జీవనన్న, ప్రశాంత్ అన్న, ఇక్కడ ఎందుకంటే దేవుని సమాచారం ఉన్నాం కాబట్టి లీడర్ మనమంతా కుటుంబ సభ్యులం. వాళ్ళన్న తండ్రి సమానులు, ఇక్కడ ఉన్న వాళ్ళు మీడియా మిత్రులు, పత్రికా సోదరులకు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మీ సహకారం కూడా ఊహించిన దానికంటే ఎక్కువనే నేను ఎప్పుడు కూడా మర్చిపోను మీడియా సోదరులను, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా తెలియజేస్తూ మరోసారి ఈ మంచి సేవాలాల్ జయంతి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.